100 యోజనములు దాటి వెళ్ళాలి. ఎవరు వెడతారు? మైందుడున్నాడు, దివిదుడున్నాడు, జాంబవంతుడున్నాడు, అంగదుడున్నాడు, సుషేణుడున్నాడు, తారుడున్నాడు. వీళ్ళందరూ లేచి ఒకడు 30, ఒకడు 40, ఒకడు 50, ఒకడు 60, ఒకడు 70, ఒకడు 90. ఎవడు ఎంత చెప్పినా 100 వెళ్ళి 100 తిరిగి రాలేని వాడు సముద్రంలోనే పడిపోతాడు. ఒక్క అంగదుడు అన్నాడు, నేను 100 యోజనములు దాటి లంకాపట్టణ ప్రవేశము చేయగలను, కానీ తిరిగి నేను వెనక్కి రాగలనా అన్న విషయంలో నాకు స్థిరమైనటువంటి అభిప్రాయం లేదు, రాగలనో రాలేను అన్నాడు. జాంబవంతుడు అన్నాడు, నువ్వు ప్రభువువి, నిన్ను పంపించరేమిటి అని అప్పుడు స్తోత్రం చేశాడు హనుమని. హనుమా, నీ శక్తి నీకు తెలియదు, నువ్వు నీ శక్తిని పుంజుకో, నీ బలాన్ని నువ్వు మరిచిపోయావు, నీకింత శక్తి ఉంది, నువ్వు వాయుదేవుని కుమారుడవు అని స్తోత్రం చేశాడు. ఆయన్ని స్తోత్రం చేసి గుర్తు చెయ్యగానే శాప విమోచనం అయిపోయాడు, ఆయనకి బలం వచ్చేసింది. హనుమ ఉత్తరక్షణ ప్రతిజ్ఞ చేశారు, నేను ఇక్కడ